నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేయాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీ గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ బలిసలమ్మ అమ్మవారు. పూజల్లో పాల్గొన్న భక్తులు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరిబండి రామకృష్ణకు సత్కారం. కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర 47 విజన్ ప్లాన్ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. శనివారం స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి తాడేపల్లిగూడెం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల టెక్నికల్ అసిస్టెంట్స్, రైస్ మిల్ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ శాసనసభ్యులు, వైసీపీ నాయకులు కొట్టు సత్యనారాయణ శనివారం నియోజకవర్గంలో ఇటీవల అకాలంగా మృతి చెందిన పలువురు వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొలుతగా పట్టణంలో 24వ వార్డులో వైసీపీ నాయకులు దత్తి కృష్ణకు పితృవియోగం కలగడంతో కృష్ణను మాజీ మంత్రి పరామర్శించారు. అదే వార్డుకు చెందిన ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకులు యజ్జల రాంబాబు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోతిబొమ్మ సెంటర్లో ఉన్న తోట రాజబాబు మృతి చెందడంతో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. కడియద్ద గ్రామంలో మృతి చెందిన కొండపల్లి భాస్కర్రావు నివాసానికి, నేలాద్రిపురం గ్రామం వైసీపీ నాయకులు తాడేపల్లి వీర్రాజు నివాసానికి వెళ్లి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పట్టింపాలెం గ్రామంలో డెంగ్యూ ఫీవర్స్తో మృతి చెందిన కాసగాని ధనలక్ష్మి కుటుంబాన్ని కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. మాజీ మంత్రి వెంట వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, బొద్దాని శ్రీనివాస్, చెన్నా జనార్దన్లు, 25వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్, దొర, పట్టణ మహిళా అధ్యక్షురాలు బోనం విజయ నిర్మల, గణపతి, రూరల్ మండల నాయకులు బోరయ్య, కొండపల్లి, బుజ్జి, రూరల్ మండల మహిళా అధ్యక్షురాలు నూనె రాధ, ఎంపీటీసీలు మట్టా సత్యనారాయణ, జంపెల్లి సత్యవతి పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఆరోగ్యరీత్యా కనపడుతూ ఉంది. అప్పటి వరకు ఆరోగ్యంగా తిరుగుతున్న వాళ్ళే మరి సడన్గా హార్ట్ అటాక్ రావటం అన్నది వచ్చిన వెంటనే టైము ఇవ్వకుండా హఠాత్తుగా చనిపోవటం అన్నది చాలా జరుగుతూ ఉన్నాయి. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితులు. ఈరోజు పలకరింపు రావటం జరిగింది. యజ్జల రాంబాబు 24వ వార్డు ఇన్ఛార్జిగా ఎంతో చురుగ్గా ఉండేవాడు. మొన్న ఎలక్షన్లో కూడా అంతా చురుగ్గా పార్టిసిపేట్ చేసి అన్ని రకాలుగా కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి ప్రతి కుటుంబానికి మరి అందించిన సహకారం అందించి అందరికీ న్యాయం చేసి చేస్తా చురుగ్గానే ఉన్నాడు. సడన్గా రాత్రి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లే లోపలనే చనిపోయాడంటే చాలా బాధగా అనిపిస్తాం. అలాగే మనకి ఇప్పుడే పలకరించి వచ్చిన పెద్దలు సీతారామయ్య గారు ఈ ప్రాంతానికి అందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఆయన కూడా
ఈ మధ్యకాలంలో కొద్దిగా అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే విధంగా ముందే తగిన కన్సల్టెన్సీ చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు మన రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎవరికి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందులు వచ్చినా ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమం, వాళ్ళకి అందుబాటులో మెడిసిన్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఇవ్వడం, ఇవన్నీ కూడా నిరంతరం జరిగినాయి 5 సంవత్సరాలు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, 4 నెలలు అయింది. ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7 గాలికి వదిలేశారు. వాళ్ళకి ఎంతసేపు ఏదో రకమైన పంపం గడుపుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు చేస్తారన్నది ఏంటంటే కారు చౌకగా మద్యం అందిస్తారు అందరికీ అని. ఆ డబ్బులు ఇచ్చే మార్గం కానీ ఆ పథకాలు కానీ గాలికి వదిలేసి ఎంతసేపు ప్రజల్ని పిండేసి ఖజానా నింపుకుందామనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచిస్తే సామాన్యులు, పేద కుటుంబాలు ఏ రకంగా, బడుగు బలహీన వర్గాలు ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారన్నది కొంచెం ఆలోచించవలసిన విషయం. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బల్సులమ్మ అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు సుంకర ధనబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కళ్యాణ్ రామచంద్రరావు, ముఖేష్ తదితరులు సేవలందించారు. శ్రీ శ్రీ బల్సులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా తమ్ముడు శ్రీరంగం రామాంజనేయులు అంజబాబు గారు అధ్యక్షన మొత్తం మా మిత్రబృందం అందరం కలిసి ఈ రోజున ఇక్కడ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజు అయినటువంటి ఈరోజు గాయత్రీదేవిగా అమ్మవారు ప్రజలందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు పూజా కార్యక్రమంలో నీరుల్లి కూరగాయల సంఘం వారు, అలాగే గణేష్ యూత్ వారు అయినటువంటి మన బాలాజీ కానీ, ఎస్విసి సత్యబాబు గారు, అలాగే మిత్రబృందం అందరం కూడా పూజలో పాల్గొన్నారు. అలాగే అమ్మవారి ఆశీర్వచనాలు వాళ్ళందరికీ ఉండాలని, వాళ్ళ వ్యాపారాలు దినదినాభివృద్ధి జరిగి అమ్మవారికి ఎప్పుడు కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ శ్రీ 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 బల్సులమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున అమ్మవారు గాయత్రీదేవిగా ప్రజలను అనుగ్రహిస్తున్నారు. భక్తులందరూ కూడా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నారు. ఈ రోజున గాయత్రి అమ్మవారిగా బల్సులమ్మవారిని పూజించడానికి మాకు అత్యంత ఆప్తులు. ఈ టెంపుల్కి సంబంధించి ఎటువంటి భోజన కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ నిర్వహించేటప్పుడు మాకు ఎప్పుడు కొండంత అండగా ఉండేవారు ఈ గణేష్ కూరగాయల వర్తక సంఘం, అలాగే నీరుల్లి కూరగాయల వర్తక సంఘం వారి తరపున, వాళ్ళ మార్కెట్ తరపున ఈ రోజున వాళ్ళ పీటల మీద కూర్చొని పూజ చేయించే విధానం ఈరోజు మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు ఆఫర్ చేశారు. ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంగా 3వ రోజు శ్రీ 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 బల్సులమ్మ అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో అత్యద్భుతంగా భక్తమహాశయులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు మాన్యశ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా మిత్రుడు శ్రీరంగం అంజిబాబు గారి నిర్వహణలో అత్యంత వైభవంగా దేవనవరాత్రులు జరుగుతున్నవి. ఈరోజు మా మార్కెట్ నిమిత్తం మా నలుగురికి ఈరోజు కుంకుమ పూజ చేయడానికి అవకాశం కల్పించిన అమ్మవారికి మరియు ఆలయ నిర్వహణ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ యొక్క దేవీ నవరాత్రుల సందర్భంగా వివిధ రకాల అలంకరణలతో అత్యద్భుతంగా చేయడానికి సహకరించుతున్న శ్రీరంగ అంజబాబు గారి మిత్ర బృందానికి మరియు గ్రామ ప్రజలకు, భక్తమహాశయులందరికీ కూడా శ్రీ 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 బల్సులమ్మ వారి దివ్యాశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాం. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సత్యవతి నగర్లో గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ప్రాంగణంలో ఇంటర్నేషనల్ యోగా కోచ్ కరిబండి రామకృష్ణను శనివారం సత్కరించారు. కార్యక్రమంలో కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ, సెక్రటరీ పిల్లా వెంకన్నబాబు, అసోసియేట్ మెంబర్
పాండురంగారావు తదితరులు పాల్గొని యోగా సాధకుల సమక్షంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. గట్టిం ప్రవీణ్ కృష్ణ మాట్లాడుతూ కరిబండి రామకృష్ణ దేశ విదేశాల్లో ఉన్న వారికి యోగా శిక్షణను ఇవ్వడంతో పాటు విద్యార్థులకు కెరియర్ గైడెన్సు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి సేవలు అందిస్తున్నందున ఆయనను సత్కరించినట్లు తెలిపారు. కరిబండి రామకృష్ణ మాట్లాడుతూ అందరూ ఆనందమయ జీవితాన్ని గడపడానికి యోగా విద్యను అభ్యసించి సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నున్నా నాగేశ్వరరావు, నున్నా రాంబాబు, అపర్ణ ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రామాంజనేయులు, సిహెచ్ అంబిక, సుభద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. జ్ఞానాన్ని గుర్తించడం మన హక్కు. ఎందుకంటే పశుపక్షాదులకి, క్రిమికీటకాదులకి 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి లేని ఒక అద్భుతమైన అవకాశం మనిషికి ఉంది. అదేంటంటే సిక్స్త్ సెన్స్. ఆ సిక్స్త్ సెన్స్తో జ్ఞానాన్ని ఎవరైతే గురువుల ద్వారా పొందుతారో, పుస్తక పఠనం ద్వారా, జీవితానుభవాల ద్వారా ఎవరైతే ఆ జ్ఞానాన్ని సముపార్జించి పెంపొందింపజేసుకుంటారో వాళ్ళకి ఎలా బతకాలో, ఎలా జీవితాన్ని ముగించాలో అర్థమైపోతుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. దాంట్లో పరమావధి సేవ ద్వారానే ముక్తి పొందొచ్చు. అట్లాంటి సేవలు మీరు ఏ రంగానైనా ఎంచుకోండి, ఎలా అయినా చేయండి. అట్లాంటి సేవలు ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న సంస్థ, ఇంటర్నేషనల్ సర్వీసెస్ అందిస్తున్న సంస్థ చాలా ఉన్నాయి. దాంట్లో బెస్ట్ లైన్ ఇస్ కదా. అట్లాంటి లైన్ క్లబ్లో నన్ను సోదరులు చెప్పినట్టుగానే నేను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి లైన్ మెంబర్స్గా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళని తీసుకుంటారు. మనం ఇంతకు ముందు చూసుకుంటే ఏంటంటే మన భారత్ని విశ్వగురు కింద అందరూ పోల్చేవారు. ఆ విశ్వగురు టైటిల్ దేని ద్వారా వచ్చింది అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, మన భారతదేశంలో అనేక మంది గురువులు, అది వైజ్ఞానికంగా కానీ, లేకపోతే యోగా రిలేటెడ్ కానీ, లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా మనకి అనేక మంది గురువులు వాళ్ళ విజ్ఞానాన్ని మీలాంటి డిసైపుల్స్ అంటే శిష్యులకి చేరవేయడం వల్ల అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ ఆన్ అవుతూ వచ్చింది. కానీ మధ్యలో కొంత నిర్లక్ష్యం ఏర్పడింది. సో మా క్లబ్, మా కైండ్నెస్ క్లబ్ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురువు కింద ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మన గురువులు ఇక్కడ కరిబండి రామకృష్ణ గారు. ఆయన గురించి అసలు మీకు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వగలను, బికాస్ యూ ఆల్ నో అబౌట్ హిమ్. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లాలోని అన్ని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా మెరుగైన అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని వశిష్ఠ సమావేశ మందిరం నందు స్వర్ణాంధ్ర 2047లో భాగంగా విజన్ ప్లాన్ 2024-29 రూపొందించేందుకు గాను సలహాదారుల సూచనల కొరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల పారిశ్రామికవేత్తలతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సమావేశాలను నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటుగా ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, కనుమూరి రఘురామకృష్ణరాజు, బొమ్మిడి నాయకర్, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కర్ రావు, జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి ఎం మోహన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముత్యాలాంబపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం అమ్మవారికి శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి పుష్పార్చన, సహస్రనామ కుంకుమ పూజ జరిపారు. సాయంత్రం చండీ హోమం, చండీ పారాయణం గావించారు. ఆలయ ఈవో హరేరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా ఈరోజు 3వ రోజుకి మనకి గాయత్రీదేవి అవతారంగా మనకి దర్శనమిస్తున్నారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే మన తాడేపల్లిగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. రేపు సోమవారం నాడు అమ్మవారి మహాలక్ష్మి అవతారంలో ఉండగా సువాసనందరి చేత కూడా ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో అందరూ కూడా తర్వాత మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా అంతా సువాసనలు 1,00,000 కుంకుమార్చన అనే కార్యక్రమం కూడా తలపెట్టారు. అలాగే 11వ తారీఖు మహిషాసురమర్దిని అవతారం శుక్రవారం నాడు మహిషాసురమర్దిని అవతారంలో ఉంటుంది. అమ్మవారికి ముత్యాలమ్మ అమ్మవారికి విశేషంగా అత్యంత వైభవపేతంగా అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమం కూడా ఉంది. కావున భక్తులందరూ కూడా గమనించి
అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను. దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు శ్రీ అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అలాగే ఈ 9 రోజులు కూడా ఉదయం సహస్రామ కుంకుమార్చనలు, చండీ పారాయణము, చండీ హోమములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. సాయంత్రం 7:30 శ్రీ అమ్మవారికి పంచహారతుల కార్యక్రమం జరుగును. అలాగే శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చి భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. అమ్మవారి దేవాలయానికి వచ్చే భక్తులకు దేవస్థానం వారు ఉచిత ప్రసాద వితరణ జరుగుతున్నది. అలాగే ఈ కార్యక్రమంలో అన్నీ కూడా శ్రీ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ మరియు కూటమి సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మా దేవస్థాన సిబ్బంది, అర్చకులు సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. స్థానిక తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో గ్రౌండ్ అభివృద్ధి పనులకు మాజీ కౌన్సిలర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్వి సత్యనారాయణ అధ్యక్షతన మాజీ కౌన్సిలర్ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు శనివారం కొబ్బరికాయ కొట్టారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ను ముంపు నుండి రక్షించడానికి వాకింగ్ ట్రాక్, క్రీడా కోర్టులు వేయాలని ఎన్వి సత్యనారాయణ ఆయన మిత్ర బృందం తలపెట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్యే దాతల సహకారంతో గ్రౌండ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్వి సత్యనారాయణ మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో దసరా ఉత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని గాయత్రీదేవి అలంకరణ, మూల విరాట్కు శ్రీ సావిత్రిదేవి అలంకరణ జరిపారు. అనంతరం అభిషేకాలు, కుంకుమార్చనలు, తులసి పూజ, విష్ణు సహస్రనామ పారాయణం గావించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. పూజల్లో సంఘ అధ్యక్షుడు కొల్లేపర రాము, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 57వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా 3వ రోజు శ్రీ గాయత్రి అవతారంతో అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆ భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవమూర్తి అలంకారం సావిత్రీదేవి అలంకారంతో అందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. 50 మంది తాడేపులగూడెం పుర ప్రముఖులు, ప్రజలు అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. సాయంత్రం 5 గంటలకి కమల హోమం జరుగుతుంది. అలాగే 8 గంటలతోటి జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజుగా శనివారం కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరణ చేశారు. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో కొలువై ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి ఆలయంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో జరుగుతున్న శ్రీ విశ్వదుర్గేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శనివారం అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా ఉత్సవ విగ్రహం వద్ద వరి కంకులు, వరి దుబ్బులు, ధాన్యం రాసులతో అలంకరణ చేశారు. లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. మేడిశెట్టి చంద్రశేఖర్ దంపతులు, ఆకుల సూర్యప్రకాష్ దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. స్థానిక వార్ప్ రోడ్లో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారిని శ్రీ కాశీ అన్నపూర్ణ అమ్మవారుగా అలంకరణ చేశారు. లక్ష కుంకుమార్చన, అష్టోత్తర శతకమల హోమం, రుద్రచండి, నవగ్రహ హోమం నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని శ్రీ రాజరాజేశ్వరి పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకరణ చేశారు. ఉదయం కలశ పునఃపూజ, శ్రీ అన్నపూర్ణదేవి సహస్రనామ పూర్వ కుంకుమార్చన, అగ్ని ఆరాధన, పంచసూక్త హోమం తదితర పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరి హోల్సేల్ పళ్ళ వర్తక సంఘ ఆధ్వర్యంలో ఈ దేవి నవరాత్రులు మంచి ఘనంగా చేయడం జరుగుతుంది. 45 సంవత్సరాల నుంచి ఏగ్రహంగా 45 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్లో, ఈ ఫ్రూట్స్ మార్కెట్లో ఈ దేవి నవరాత్రులు చేస్తున్నాం మేము. అలాగే ఈ దేవి నవరాత్రులు చేసి మా మార్కెట్ సభ్యులు అందరూ వ్యాపారస్తులు
అది మా మార్కెట్లో ఉన్న సభ్యులు, మన మార్కెట్లో సభ్యులు, అలాగే జట్టు కార్మికులు, అలాగే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ, అలాగే ఈ పట్టణంలో ఉన్న చిల్లర వ్యాపారస్తులు అందరూ బాగుండాలని, ఆ తల్లి దీవులు అందరికీ ఉండాలని, అనుగ్రహం కలిగి ఉండాలని, అందరూ బాగోవాలని ఈ దేవీ నవరాత్రులు మేము చేయటం జరుగుతుంది. గత 45 సంవత్సరములుగా శ్రీ దేవి శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరపడం జరుగుతున్నది. ఈ అమ్మవారి కృప వల్ల మా వ్యాపారస్తులు, చిల్లర పండ్ల వర్తక సంఘం వారు, జట్టు వారు, అదేవిధంగా తాడేపల్లి టౌన్ వారు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని, అమ్మవారి కృప అందరికీ కలగాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ దేవి మహంకాళమ్మ ఆలయం వద్ద విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. భక్తులకు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో మహంకాళమ్మ వారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది.
అలాగే 4వ రోజు రేపు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా ఈ 10 రోజుల కార్యక్రమంలో తప్పనిసరిగా ప్రతిరోజు ఒక్కొక్క విశేషమైనటువంటి అలంకారంలో దర్శనమిచ్చేటటువంటి మహంకాళ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే 9వ తేదీ బుధవారం సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తారు. ఆ రోజు విప్పరు చెందినటువంటి పంతులు గారు నరసింహాచార్యులు గారి నేతృత్వంలో ఉదయం నుంచి కూడా పిల్లలకి సరస్వతి పూజ జరిపించడం జరుగుతుంది. దానికి కావలసినటువంటి పూజా సామాగ్రి కానీ, అలాగే పూజ అనంతరం పూజలో పెట్టుకునేటటువంటి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ ఇవన్నీ కూడా ఆలయ కమిటీ వారే సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరి పేర్లు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆలయం వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సూర్యవంశీ ఎన్క్లేవ్లో క్లబ్ ఉపాధ్యక్షులు విశ్రాంతి జువాలజీ లెక్చరర్ కెవి రామారావును ఆయన శిష్యులు ఉపాధ్యాయ రంగంలో పనిచేసిన పలువురు ఉపాధ్యాయులను కూడా శనివారం సత్కరించారు. కెవి రామారావు విద్యా వ్యవస్థలో చేసిన విశేష సేవలను వక్తలు కొనియాడారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు అయిన రిటైర్డ్ ప్రిన్సిపల్ బీజే అప్పారావు, ఏ నీలకంఠేశ్వరరావు, రిటైర్డ్ హెచ్ఎం షేక్ ముస్తఫా, రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ దాసం వెంకటరమణలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కైండ్నెస్ లయన్స్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ, సెక్రటరీ పిల్ల వెంకన్నబాబు, కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావులు పాల్గొని మాట్లాడారు. ఇంకా కార్యక్రమంలో టి పాండురంగారావు, బి అరుణ, ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం వీరంపాలెంలో ప్రసిద్ధి శైవ పుణ్యక్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో శనివారం 3వ రోజుగా అమ్మవారికి చంద్రఘంటాదేవిగా అలంకరణ చేశారు. పీఠం నిర్వాహకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి నిర్వహణలో విశ్వేశ్వర శివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి అర్ధనారీశ్వరి రూపంగా అలంకరించి దర్శనం ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన చండీ హోమానికి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు దంపతులు, ఆర్డీఓ వెంకటేశ్వరరావు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం అమ్మవారికి విశేష అర్చన చేయించారు. ఈ నెల 9న మూలా నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాస కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రతినిధి ఏమని శశికుమార్ తెలిపారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం 3వ రోజుకి చేరుకున్నాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పక్క వీధిలో గల సంజయ్ నగర్ శివసాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి పుణ్యతిథి శరన్నవరాత్రి 19వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈరోజు సహస్రనామార్చన, కుంకుమార్చన చేశారు. నవగ్రహ కమల నక్షత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం సంధ్యా పూజా కార్యక్రమం జరిగింది. భక్తులు బాబావారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री माता महाराज की जय। శ్రీ షిరిడి సాయిబాబా వారి పూజా మండపంలో దివి 3/10/2024 సంవత్సరం తేదీ గురువారం నుండి 14/10/2024 సంవత్సరం తేదీ సోమవారం వరకు బాబావారి 106వ పుణ్యతిథి మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటారు. ఈ బాబావారి ఉత్సవాలు మనకి షిరిడీలో జరుగుతూ ఉంటాయి. ఆయన 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్న కాల సమయంలో 1:30 నుంచి 2:30 లోపల శ్రీ షిరిడి సాయిబాబా వారు దేహత్యాగం చేసినటువంటి రోజు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం కూడా షిరిడీలో బాబావారి పుణ్యతిథి మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే
బాబా భక్తులు, హిందూ భక్తులందరూ కూడా ఆ బాబా ఉత్సవాల్ని తాడేపల్లిగూడలో కూడా చేస్తే మంచిదని చెప్పేసి ఇక్కడ ఈ సంజయ్ నగర్లో వెంకటేశ్వరటువంటి స్థానికులు, భక్తులు అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా 19 సంవత్సరాల నుండి వార్షికోత్సవంగా గీతగొండ రాజు గారు, అలాగే వారి యొక్క మిత్ర బృందము అందరూ కూడా సహాయ సహకారాలతో బాబావారి ఉత్సవాలు ఇక్కడ చేయాలి అని చెప్పేసి గత 19 సంవత్సరాలుగా ఈ సంజయ్ నగర్లో నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీ శ్రీ సాయిబాబా వారి 169 మహోత్సవాలు గత 19 సంవత్సరాలుగా ఇక్కడ సిటీలోనే నిర్వహిస్తారు. కానీ మన సంజీవ్ నగర్ సెంటర్లో ఎత్తుగడ రాజకీయాన్ని ప్రారంభించారు. దాన్ని ఈ రోజుకి 19 సంవత్సరాలు అయింది. వార్షికోత్సవం కూడా చేస్తున్నాం. అలాగే అమ్మవారిని కూడా కట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని బాబావారిని మన ఎక్కడలేదు మా అమ్మాయి దగ్గర ఒక సుఖీలోనే ఉంది. మళ్ళీ తర్వాత మా తాగకూడదు మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి అరుదుగా చూసే వాటిలో మన తాగకూడదు కూడా మన సంజీవ్ నగర్ సెంటర్ ఎంతో పుణ్యం చేస్తుందని కోరుకుంటున్నాము. దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజుగా శనివారం కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరణ చేశారు. 9, 11 వార్డులకు చెందిన సాలిపేటలోని శ్రీ బాల విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవ సందర్భంగా అమ్మవారిని కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరణ చేశారు. ఆలయ ధర్మకర్త బెజవాడ రాంబాబు ఆధ్వర్యంలో పూజలు జరగగా గోనెల రాజబాబు, సంతోషి దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. స్థానిక వేకర్స్ కాలనీలో గల శ్రీ వేదగాయత్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని మహాలక్ష్మి అవతారంగా అలంకరణ చేశారు. మహిళలు 108 కలశాలతో జలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకించారు. స్థానిక రెల్లి కాలనీ కడకట్లలో గల శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకరణ చేశారు. నిమ్మకాయల బెనర్జీ, దుర్గా సాయి కిరణ్ అర్చకత్వంలో సహస్ర కుంకుమార్చన జరిగింది. గాది బాలాజీ, లక్ష్మీ పార్వతి దంపతుల పీటలపై కూర్చొని పూజలు చేశారు. డాక్టర్ నాన్ని బావాజీ దంపతులు శనివారం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. 40 సంవత్సరాల నుంచి నిలబెట్టిన ఈ బాలకనకదుర్గ అమ్మవారు ఈ యొక్క కాలనీలో ఈరోజు శరన్నవరాత్రి అన్నపూర్ణ అవతారంతో విచ్చేసి ఉన్నారు. సో మాకు ఈ దర్శన భాగ్యం కలిగించిన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ అమ్మ ఆశీర్వచనాలు ఎప్పుడు అందరికీ ఉంటాయి. అలాగే వాళ్ళ కూడా ఇవాళ ఈ బాల అమ్మవారు దర్శనానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారు ఆశీస్సులు మీ కుటుంబ నియోజకవర్గ అందరికీ కూడా ముందుగా ఉండాలి. ఈ అమ్మ ఎప్పుడు కూడా అందరికీ అండదండలుగా ఉంటుంది. అది నాకు బాగా విశ్వాసం. ఎందుకంటే మేము కూడా అమ్మవారు ఉపాసం కాబట్టి అమ్మని నమ్ముకుంటే అది ఇంకా తిరిగే ఉండదు. కాబట్టి మనందరం కూడా ఈ శరన్నవరాత్రి ఎంతో గట్టి నిర్వహించిన పక్షాన మనకి అన్ని మంచి జరుగుతుంది. శ్రీ బాల కనకదుర్గమ్మ వారి 45వ శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఈరోజు దసరా ఉత్సవాలు భాగంగా 3వ రోజు అన్నపూర్ణమ్మ తల్లి అవతారంతో అమ్మవారు భక్తులందరికీ కూడా ఆవిడ యొక్క దర్శనాన్ని కల్పించారు. ఈ గుడి చాలా చిన్న టెంపుల్. ఇది మన కమిటీ సభ్యులు వాసు అయితేనేంటి, హెచ్బాబు ఏంటి, వీళ్ళందరూ ఎంతో కృషి చేసి అందరినీ కూడా అభ్యర్థించి దాతలందరూ సహకారంతో వీళ్ళ యొక్క శ్రమతో ఈరోజు ఈ గుడిని ఈ బైపాస్ రోడ్లోనే ఒక మంచి గుడిగా దీన్ని నిలబెట్టారు. శ్రీ గాయత్రి అమ్మవారు 37వ వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు అలంకరణలో శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి ఈరోజు 108 మహిళలచే ఆడవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. మరి మహిళలు అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఎంతో కనుల విందుగా ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి మహిళలకి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి గాయత్రీదేవి ఆలయం మరి రాష్ట్రంలోనే
మరి ఎక్కడ లేని విధంగా అమ్మవారు ఆ తాడేపల్లిగూడెంలో ఈ రేఖాశ్రమంలో ఇక్కడ ఏం చేయడం అనేది ఇక్కడ తాడేపల్లిగూడెం ప్రజలు చేసుకున్న ఏనాడో పుణ్యం అని చెప్పి మేము చెప్తున్నాము. అలాగే అమ్మవారు ఇక్కడ ఎటువంటి కోరుకున్నా సరే మరి అమ్మ దయ వల్ల ప్రతి కార్యక్రమం ఆవిడ మొక్కుల మొక్కు ఏదైనా సరే అమ్మ చల్లని తల్లి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. మరి ఇదే కార్యక్రమంలో భాగంగా అమ్మవారు గుడి అనేక రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా కింద సంవత్సరం మరి అమ్మవారి ఉత్సవ మండపం అలాగే ఆలయ అర్చకుల భవనం మరి అన్ని నిర్మించాం. మరి అది ఇంకా తుది స్థాయిలో ఇంకా అది పనులు జరుగుతున్నవి. శ్రీ ఈల ఆంజనేయ రేఖాశ్రమంలో వేయించేస్తున్న శ్రీ గాయత్రి అమ్మవారి 37వ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా మరి ఈరోజు సుహాసిని మహిళలచే 108 మహిళల చేత ఇవాళ కలస ఊరేగింపు చేసి తర్వాత మరి గాయత్రి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సుహాసిని స్త్రీకి గాయత్రి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే శ్రీ గాయత్రి అమ్మవారిని ఎవరైతే కోరుకుంటారో అమ్మవారు మరి వాళ్ళ ఇంట నిలుస్తుంది. వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా మరి వాళ్ళ ఇంట నుండి ఆదుకుంటుంది. అటువంటి గాయత్రి అమ్మని మేమందరం కూడా సేవ చేసిన గాయత్రి అమ్మవారిని మనసారా కోరుకుంటూ స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ప్రగతి మోడర్న్ కళాశాలల అధినేత కొప్పిశెట్టి చంటి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు శానం రామకృష్ణ తదితరులు భక్తులకు సేవలందించారు. శ్రీనివాస రామాలయం మన దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ఈరోజు 3 రోజులు జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు చండీ హోమం, బుధవారం నాడు సరస్వతి పూజలు జరుగుతాయి. సరస్వతి పూజలో కూర్చునేటువంటి విద్యార్థులు అందరూ కూడా ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంచేత ముందు పేరు నమోదు చేసినట్లయితే వాళ్ళకి కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే మా ఇంతమంది ఇష్టమే చేసుకునే పుస్తకాలు మా గుడి తరపున వేయించడం వాస్తవ అమ్మవారిలో ఉంటున్న అలాంటి అట్టోటి అమ్మవారిని వేయించి ఆ పుస్తకం అందజేయడం జరుగుతుంది. కావున భక్తులు గమనించి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి మీ పేరు నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు అన్నింటికీ కూడా సహకరిస్తున్నటువంటి మన పారాయణ సభ్యులకు కానీ ఇక్కడ ఇందులో ఉన్న మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ శ్రీనివాస రామాలయం ప్రతి వారం లాగానే ఈరోజు శనివారం ఉదయం నుంచి కూడా స్వామివారికి అందులో భాగంగా ఈరోజు స్వామివారికి మహాప్రసాదం నైవేద్యంగా మన ఉత్తమ రామగారు శ్రీమతి రామలక్ష్మి దంపతులకి ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం బ్రహ్మయ్య గారు మరియు మోటార్ ఇంజనీర్ అధినేత బ్రహ్మయ్య చంటి గారు శ్రీమతి అనంతలక్ష్మి దంపతులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన చంటి గారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి తమ వంతుగా 200 కానీ 300 కానీ తమ వంతు సాయం చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ముందు నడిపించాలని భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆలయం నందు కలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 3వ రోజు పూజా కార్యక్రమం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు ఇవాళ దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డైలీ ప్రతిరోజు కూడా నిత్యం పూజా కార్యక్రమాలు మహిళలచే నిర్వహించుకోవడం జరుగుతుంది. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం 3వ రోజుగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్తిపాడు వై జంక్షన్లో గల కనకదుర్గ గుడిలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి సాయిబాబా వరప్రసాద్ ఈవో శ్రీధర్ నిర్వహణలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని శనివారం శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకరణ చేశారు. కొర్లేపర పెద్దిరాజు బ్రదర్స్ పుష్పాలంకరణను చేయగా ప్రసాదాన్ని కొత్తూరుకు చెందిన ఎర్రంశెట్టి వెంకటేష్ దుర్గాదేవి దంపతులు అందజేశారు. స్థానిక ఏలూరు రోడ్లో గల శ్రీ లలితాదేవి ఆలయంలో జరుగుతున్న విజయదశమి నవరాత్రి పూజల్లో శనివారం మోటమరి గణనాగసత్య ఆంజనేయ వెంకటేష్ దుర్గాదేవి దంపతులు పీటలపై కూర్చున్నారు. అమ్మవారికి పట్టుచీరను మానేపల్లి మణికంఠ సాయి పవన్ కుమార్ అద్యం వెంకట శ్రీనివాస్ బాలాజీ పద్మ దంపతులు మోటమరు గణ నాగసత్య ఆంజనేయ వెంకటేష్ దుర్గాదేవి దంపతులు సమర్పించారు. శనివారం అన్న సమారాధన దాతలుగా మద్యం వెంకట నరసింహారావు లక్ష్మీ రాజకుమారి మోటమరి వెంకటేష్ దుర్గాదేవి దంపతులు వ్యవహరించారు. ఆలయ కమిటీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీ చింతామణి దేవి వారి 32వ శరన్నవరాత్రి పురస్కరించుకుని శనివారం అమ్మవారిని శ్రీ కాశీ అన్నపూర్ణదేవిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు పొదిల శ్రీనివాస్ శర్మచే అమ్మవారికి లక్ష్మీ సహస్రనామం, కాశీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పూజ, కుంకుమ పూజలు నిర్వహించారు. ఇందుకూరి మోహన్ రాజు నిర్వహణలో మహిళలచే కుంకుమ పూజలు జరిగాయి. శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కులమై ఉన్న శ్రీ చింతామణి దేవత వారి యొక్క అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమై 3వ రోజు. ఇదే సందర్భంగా మరో ముఖ్య విషయం ఏంటంటే 32వ వార్షికోత్సవం కూడా 32 సంవత్సరాల క్రితం ఈ చింతామణి అమ్మవారిని స్థాపించడం జరిగింది. ఈ యొక్క 32 సంవత్సరాలుగా కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఈరోజు 3వ రోజు కాశీ అన్నపూర్ణేశ్వరి అవతారంలో అమ్మవారికి సహస్రనామ మరియు అష్టోత్తర శతనామంతో కుంకుమార్చనం జరుగుతోంది. సువాసులందరూ కూడా పాల్గొని అమ్మవారికి అతి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక రామారావుపేటలోని శ్రీ దుర్గాభవాని దీక్షాపీఠ 37వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు భవానీ సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో ప్రసాద్, మల్లేశ్వరరావు, శరత్ బాబు, శేషు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణదేవికి అన్నాభిషేకం నిర్వహించారు. రమేష్, రత్నకుమారి, సునీత, లీలా, దుర్గారావు, వెంకన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గీతామందిరం సన్నిధిలో గురువర్యులు శ్రీమాన్ అలపాటి శ్రీనివాసరావు గారు, సాయి శ్రీనివాసరావు గారు గురుభవాని యొక్క ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాలుగా ఈ యొక్క భవానీ దీక్షాపీఠం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. నేను ఈ పీఠంలో పూజల నిమిత్తం మమేకమయ్యి సుమారుగా 10-11 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. పీఠంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి సుమారుగా 180-200 మంది భవానీలతోటి చాలా శ్రమించి గురుభవాని ప్రతి ఒక్కరితోటి కూడా దీక్షగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయటం, మాలాధారణ చేయటం, దీక్ష ఇరుముళ్ళు కట్టడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు అభిషేకం చేశాము అన్నపూర్ణదేవికి. మా భవానీలందరూ కూరుకొని నన్ను ఎన్ని తట్టి ముందుకు నడిపించారు. నేను ఈ కార్యక్రమం చేశాను. ఈ కృషి నాది కాదు, మా భవానీలది, మా ఓదారి గారిది. ఇదంతా వీళ్ళకే దక్కాలని నేను కోరుకున్నాను. సాయి శ్రీనివాస్ గురుభవాని గారి ఆధ్వర్యంలో 37వ ఈ యొక్క దీక్షాపీఠ అమ్మవారి అన్నపూర్ణాదేవి అవతారమైనటువంటి ఈరోజు అమ్మవారికి అన్నాభిషేకం మరి మా శేషు గారు మంత్రులు గారి ఆధ్వర్యంలో, అలాగే మా సాయి శ్రీనివాస్ గురుభవాని గారి ఆధ్వర్యంలో ఇవాళ అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకారమైనటువంటి ఈరోజు అన్నాభిషేకాన్ని ఈ యొక్క దీక్షాపీఠంలో జరుపుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు బట్టి మాలాధారణ చేస్తున్న భవానీలందరూ కూడా ఆయన ఆశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మా అందరి పైన ఉండాలని. స్థానిక శంకరమఠంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు చేసి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక కేఎస్ఎన్ కాలనీలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అనంతమ్మ తల్లికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా జరుగు పూజల్లో జొన్నల అన్నవరం, సత్యరావయ్యమ్మ, చిన్నబాబు, రాఘవ, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం స్వామివారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 325వ వారంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు తమ సేవలు అందించారు. దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాడేపల్లిగూడెంలో బస్టాండ్ దగ్గర కొలువైన కలిగ వెంకటేశ్వర గుడి వద్ద నవరత్నాల టీం వారిచే ప్రతి శనివారం నాడు కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 325వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన కోడవల్లి వీరరాఘవరావు గారు, లీలావతి గారు, సుబ్రహ్మణ్యం గారు, విజయలక్ష్మి గారు, వెంకట నాగేంద్ర బాబు గారు మన దేవీ నవరాత్రుల్లో పురస్కరించుకొని ఈరోజు అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. అలాగే ఈరోజు ఆ దాతలుగా నిలబడిన కుటుంబ సభ్యులందరికీ కూడా నవరత్న టీం తరపుని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి తరపుని వెళ్ళవేళ్ల కృపా కటాక్షాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి వారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా సాగడానికి ముందుగా ఆ వెంకటేశ్వర స్వామికి మమ్మల్ని అందరినీ వారధిగా వేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బస్ స్టాండ్ దగ్గర జరుగుతున్న అన్నదానం 325వ వారానికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా టీంకి దాతల సహకారంతో ఈ అన్నదానం ఇలా కొనసాగాలని మేమందరం ఆశిస్తున్నాం. ఈరోజు అన్నదానం సహకరించిన దాతలకి మా నవరత్న టీం తరఫున కృతజ్ఞతలు. అలాగే టీసీసీ వాళ్ళకి కూడా మా కృతజ్ఞతలు. మా అన్నదానానికి ఎవరైనా సహకరించాలనుకుంటే కనుక మా ఫోన్ నెంబర్ 92471901999. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.